స్టేటస్ సింబల్ గా భావించే ఐఫోన్ల తయారీ కంపెనీ యాపిల్ చిక్కుల్లో పడింది. ఒక్కరోజే దాదాపు 10 లక్షల కోట్ల సంపదను కోల్పోయింది. యాపిల్ పై అమెరికా ప్రభుత్వం దావా వేయడంతో కంపెనీ షేర్లు భారీగా పతనమవుతున్నాయి. మొబైల్ ఫోన్ల రంగంలో గుత్తాధిపత్యం సాధించి ఇతర కంపెనీలను దెబ్బతీస్తుందని యాపిల్ పై అమెరికా న్యాయ విభాగం న్యూజెర్సీ ఫెడరల్ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై 16 రాష్ట్రాలు కూడా సంతకం చేశాయి. గుత్తాధిపత్య ఆరోపణలను ఎదుర్కొంటున్న అమెజాన్, గూగుల్, మెటా తదితర సంస్థల బాటలో యాపిల్ కూడా నడుస్తుందని చాలా ఏళ్ల నుంచే విమర్శలు ఉన్నాయి. యూరప్ దేశాల్లోనూ యాపిల్ కంపెనీపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా సర్కారు కూడా కన్నెర చేయడంతో కంపెనీ ఇక తన ధోరణి మార్చుకోవడమో లేకపోతే భారీగా జరిమానాలు చెల్లించడమో చెయ్యాలి. ఐఫోన్లు ఇతర కంపెనీల స్మార్ట్ వాచ్లకు కనెక్ట్ కాకపోవడం, ట్యాప్ టు ట్యాప్ పే సేవలను కొన్ని బ్యాంకులను అందించకపోవడం, యాపిల్ పే యాప్ ద్వారా ట్రాన్సాక్షన్ ఫీజులను గుంజడంపై ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ మార్కెట్ను యాపిల్ తన గుప్పిట్లో తీసుకుందని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. కస్టమర్లను, ఇన్నోవేషన్లను హస్తగతం చేసుకోవడానికి ఐఫోన్ యాప్ స్టోర్ను దుర్వినియోగం చేస్తుందని కోర్టుకు తెలిపింది. గుత్తాధిపత్యంతో తన డివైస్లను ధరలను భారీగా పెంచుతూ అక్రమంగా లబ్ధి పొందుతుందని తెలిపింది. ఫలితంగా ఇతర కంపెనీలకు అవకాశాలు తగ్గి వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ ఆందోళన వ్యక్తం చేసింది. యాపిల్ తన హార్డ్వేర్, సాఫ్ట్వేర్లకు లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే ఇస్తూ ఇన్నోవేషన్లను అడ్డుకుంటుందని ఆరోపించింది. యాపిల్ కంపెనీ చట్టాలను ఉల్లంఘిస్తోంది. దీనివల్ల కస్టమర్లు ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది. ఇలాంటి అనుచిత విధానాలు కొత్త ఆవిష్కరణలకు విఘాతం కలిగిస్తాయని అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ ఆరోపించారు. అయితే ఇవి నిరాధార ఆరోపణలని యాపిల్ కంపెనీ తోసిపుచ్చింది. అమెరికా ప్రభుత్వం టెక్నాలజీ డెవలప్మెంట్లో వేలు పెడుతూ ప్రమాదకర సంప్రదాయానికి తెరతీసిందని మండిపడింది. అమెరికా ప్రభుత్వం కేసు దాఖలు చేయడంతో యాపిల్ కంపెనీ షేర్లు కుప్పకూలాయి. 4% విలువ కోల్పోయాయి. గురువారం ఒక్కరోజే 9.5 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. తాజా పతనంతో కలిపి కంపెనీ షేరు విలువ ఏడాదిలో 11% పడిపోయింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు యాపిల్ కంపెనీ షేర్లు 27 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశాయి. యాపిల్పై మైక్రోసాఫ్ట్ కంపెనీ కొన్నేళ్లుగా పై చేయి సాధిస్తూ నంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది.